పసిడి ధరల గురించి మనం గత వారం ఒక వీడియో చేయడం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో బంగారం కొనుగోళ్లు మరలా మొదలు కాబోతా ఉన్నాయి, సపోర్ట్ ప్రైస్ లభించబోతా ఉందనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. గడిచిన వారం రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర కనిష్ట స్థాయి నుంచి 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 7,000 రూపాయల పైగా పెరిగి 1,47,000 రూపాయలకు చేరింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా తాజాగా 31 గ్రాముల ఔన్స్ ప్యూర్ గోల్డ్ $4,181 చేరింది. ఒకే రోజు $57 పెరిగిపోయింది. ఇక వెండి కూడా 5,000 రూపాయలు పెరిగిపోయింది కేజీకి ఒకే రోజు. ఇక బంగారం మరలా పరుగులు ఎత్తడం మొదలుపెట్టింది. ఇక 22 క్యారెట్ ఆర్నమెంట్ గోల్డ్ అయితే కనిష్టంగా 1,28,000 నుంచి 6,500 రూపాయల పైగా పెరిగి 1,34,500 రూపాయలకు చేరింది తాజాగా. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా తాజాగా గోల్డ్ డిపాజిట్ స్కీమ్ను ఒకదాన్ని తీసుకొస్తా ఉంది. ప్రజల వద్ద ఉన్న వాడని బంగారాన్ని రీసైకిల్ చేసి దాని వినియోగంలోకి తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వానికి 9 లక్షల కోట్ల రూపాయల దిగుమతుల భారం తగ్గుతుంది అని ఒక పథకాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రజల వద్ద ఉన్న బంగారాన్ని కరిగించి వాటిని బిస్కెట్లలాగానో కడ్డీల్లాగానో మార్చి బ్యాంకుల వద్ద డిపాజిట్ చేస్తే బ్యాంకులు వారికి 2 నుంచి 3% వడ్డీ చెల్లించే అవకాశం ఉంది. అంటే 1 కోటి రూపాయలు విలువైన బంగారాన్ని ఎవరైనా బ్యాంకులో డిపాజిట్ చేస్తే వారికి యావరేజ్న నెలకు 25,000 ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఆ స్కీమ్లో లాకింగ్ పీరియడ్ కనుకుంటే 5 years 3 years లాకింగ్ పీరియడ్ పెడతారు. ఈ లోపు తీయటం సాధ్యం కాదు. ఆ తర్వాత బంగారం కావాలంటే బంగారం ఇస్తారు, లేదు అంటే అప్పటి బంగారం ధర ప్రకారం పేమెంట్ కూడా చేస్తారు. అయితే ఇలాంటి పథకాలు ఇప్పటికే చాలా వచ్చాయి, కానీ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ మాత్రమే ప్రజలకి బాగా ఉపయోగపడింది, ఇన్వెస్టర్లకి లాభాలు పంచింది. మిగతా ఏ పథకం కూడా సక్సెస్ కాలేదు. బంగారం అంతా ప్రజల వద్ద ఆర్నమెంట్స్ రూపంలో ఉంటుంది. దాన్ని కరిగించడానికి ప్రజలు సమ్మతించరు. ముఖ్యంగా ఆర్నమెంట్స్ మాదిరే బ్యాంకుల్లో పెట్టుకొని వడ్డీ గనక చెల్లించే మాదిరి అయితే ప్రభుత్వానికి ఉపయోగం ఉండదు. ప్రజలు ఇచ్చిన బంగారాన్ని కరిగిస్తారు, బిస్కెట్లు ఇస్తారు, ఆ బంగారాన్ని మార్కెట్లో తీసుకొస్తారు. మరలా రిటర్న్ తీసుకునేటప్పుడు వెళ్తే మనం ఎంతైతే బంగారం ఇచ్చాము, ప్యూర్ గోల్డ్ 100 గ్రాములు అయితే 100 గ్రాములు, 200 గ్రాములు అయితే 200 గ్రాములు, బంగారం కావాలంటే బంగారం రిటర్న్ ఇస్తారు, అప్పటి ప్రైస్ ప్రకారం డబ్బు కావాలంటే డబ్బులు ఇస్తారు. దీనికి చాలా కొద్ది మంది మాత్రమే మొగ్గు చూపే అవకాశం ఉంది. 1,600 టన్నుల బంగారాన్ని, ఆభరణాలని ఈ విధంగా మరలా రీసైకిల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం పథకాన్ని అయితే తీసుకొస్తుంది, కానీ ఈ పథకాలు పెద్దగా ప్రయోజనం ఇచ్చే అవకాశం లేదు. గతంలో కూడా ఇలాంటి పథకం వస్తే అతి కష్టం మీద దేశవ్యాప్తంగా ఒక 35 టన్నుల బంగారాన్ని వెనక్కి తీసుకురాగలిగారు డిపాజిట్లకి. ఈసారి మరి ఈ పథకంలో ఎలాంటి మార్పులు చేయబోతా ఉన్నారు అనే వివరాలు ఇంకా క్లారిటీ రావాల్సింది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.